క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందనమీశు పుత్రశుభవందనమిందు సమానగాత్రణావందనమేకదంత అభివందనమో కరుణాహృదంతరా వందనమాఖువాహన సువందనమో సురదైత్యపూజితా వందనమో విఘ్నపతి వందలు వందనముల్ గ్రహింపుమా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అడిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. శ్రీమత్పయోనిధినికేతనచక్రపాణి భోగీంద్రభోగమడిరాజితపుణ్యమూర్తే యోగీశ శాశ్వతశరణ్యభవాబ్దిపోత లక్ష్మీన్ నృసింహమదేహి కరావలంబం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు చాలా సంతోషదాయకమైనటువంటి విశేషం. ఎందుచేట అంటే దానికి బహుధా అనేక కారణాలు. ఒకటి, ఇవాళ చాలా పర్వదినం ఉగాది. పరమేశ్వరుని యొక్క అనుగ్రహ విశేషం చేత కాలస్వరూపముగా భావింపబడి సంవత్సరములుగా మనం లెక్క కట్టేటటువంటి ఈ కాలగతిలో వేరొక సంవత్సరం అనబడేటటువంటి ప్రమాణంలోకి మనం ప్రవేశించేటటువంటి అదృష్టాన్ని పరమేశ్వరుడు మనకి కటాక్షించాడు. రెండవది, అసుర సంధ్య వేళ. సంధ్యారంభ విజృంభితం శృతిశిర స్థానాంతరాధిష్ఠితం అంటారు శంకర భగవత్పాదులు. పరమ పవిత్రమైనటువంటి సమయం. మూడు, మా దొరగారిల్లు. అదేమిట్రా మా అన్న విశేషణం ఎందుకేశావు అంటారేమో. దొరగారితో నాకున్న అనుబంధం అలాంటిది. అందుచేత దొరగారి ఇంట్లో ఉగాది నాడు సాయంకాలం 4 మాటలు చెప్పడం అంటే అది భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృపాకటాక్ష వీక్షణములకు తార్కాణముగా భావించేవాడిని. సరే, మా దొరగారికి ఎందుకు వచ్చిందో ఆలోచన, ఉగాది నాడు సాయంకాలం కాసేపు ఆ నరసింహ స్తోత్రం, ఆయన యొక్క వైభవం, ఆ ప్రహ్లాదోపాఖ్యానం 4 మాటలు చెప్పబోయే అన్నారు. తప్పకుండా దొరగారు, మీ ఆజ్ఞ పరమేశ్వరాజ్ఞగా భావిస్తాను అన్నాను. భాగవతంలో 7వ స్కంధంలో ప్రహ్లాదోపాఖ్యానాన్ని రచించారు వ్యాస భగవానుడు. ఆయన అనుభవించినటువంటి భగవంతుని యొక్క గుణములను అందించకపోతే ఈ జనావళి ఎలా ఉద్ధరింపబడతారనేటటువంటి ఆర్తి చేత గురువులకు ఉండేటటువంటి ఆర్తి అటువంటిది. అమ్మ, పిల్లవాడు అన్నం తినలేదనుకోండి, ఎంత మధురమైన పదార్థాన్ని ఇంట్లో పచనం చేసి పెట్టనివ్వండి, ఆవిడ కడుపు నిండుతుందా? అయ్యో పిల్లలు రాలేదు, ఇంకా పిల్లలు తినలేదు అని కొట్టుకుపోతుంది. ఒకసారి వేసిన కూర పిల్ల రెండో మాట అడగలేదనుకోండి, ఏమే ఇవాళ నువ్వు రెండో మాట కూర వేసుకోలేదు, బాగులేదా, కారం ఎక్కువైందా, ఉప్పు ఎక్కువైందా అని 10 మాటలు అడుగుతుంది. ఏమి ఎందుకు అడగడం అంటే ఆర్తి. ఆ తినాలనేటటువంటి ఆర్తి పదార్థము యొక్క రుచి కన్నా అమ్మ ఆర్తి అందులో కలిసి తినడం శిశువు యొక్క దేహాన్ని రక్షిస్తుంది. అలా అయ్యో నేను అనుభవించినటువంటి దాన్ని ఈ జనావళికి అందించకపోతే ఎలా అని ఆర్తి చెంది అందించారు వ్యాస భగవానుడు. దాన్ని తదనుగుణంగా భగవంతుని యొక్క కృపా విశేషం చేత రామచంద్రమూర్తి అనుగ్రహంతో పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వీరుండుగాధ పలుకగనేల అని మహానుభావుడు అపారమైన జ్ఞాన సంపత్తితో మోక్షాపేక్షి అయినటువంటి పోతన గారు శ్రీకైవల్య పదంబు కోరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా ఢింబకున్నన్నారు. అలాంటి కృష్ణ పరమాత్మ కథ కేవలం పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య సిద్ధి కొరకు చెప్పుకుంటున్నానని ప్రారంభించినటువంటి పోతన గారు అద్భుతంగా ఆంధ్రీకరించారు.
అందులో ఆ ప్రహ్లాదోపాఖ్యానాన్ని ప్రారంభం చేస్తూ అంటారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సప్తమ స్కంధంలో మనందరి తరపున వెయ్యవలసినటువంటి ప్రశ్న ఒకటి వేశాడు ధర్మరాజు గారు. అసలు మనకి ఉపనిషత్తులు వచ్చింది అందుకు వచ్చేయండి. ఉపనిషత్తు శిష్యుడు ప్రశ్న వేస్తాడు, గురువు సమాధానం చెప్తాడు. ఆ ప్రశ్న ఎంత అందమైన ప్రశ్న వేశాడంటే ధర్మరాజు గారు, కృష్ణ భగవానుడు శిశుపాలుడిని సంహరించారు. శిశుపాలుడిలోని తేజస్సు కృష్ణ పరమాత్మలోకి లీనమైంది. ఆశ్చర్యపోయాడు ధర్మరాజు. ఇదేమిటయా, జీవించి ఉన్నంత కాలం కృష్ణ పరమాత్మని నిందించడం తప్ప వేరొకటి తెలియదు శిశుపాలుడికి. మరి అటువంటి వాడు ఎలా పొందాడు పరమాత్మని? ఇది సనాతన ధర్మంలో తెలుసుకోవలసినటువంటి గొప్ప రహస్యం. పరమాత్మని తెలుసుకున్నవాడు పరమాత్మని పొందడం కాదు, పరమాత్మని ద్వేషించిన వాడు కూడా పరమాత్మని పొందాడు. అది భాగవతంలో మొదటి ప్రశ్న ధర్మరాజు గారిది. ఎందుకు పొందాడు శిశుపాలుడు అని అడిగాడు. అడిగితే అడగవలసిన వాడిని అడగాలి, చెప్పగలిగిన వాడిని అడగాలి. నారద మహర్షిని అడిగాడు. ఆయన అన్నారు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింకంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరి చందన్వచ్చు ధాత్రీశ్వర అన్నారు. ఇది సాక్షాత్ నారద మహర్షి చెప్పిన పద్యం. ఆయన అన్నారు, ఎలా పొందారో తెలుసా కృష్ణుణ్ణి పొందడానికి ఇదే మార్గం అన్నది లేదు. కానీ జ్ఞానము చేత మోక్షం, అంతవరకు ఇంకా తిరుగులేని సత్యం. కానీ కామోత్కంఠత గోపికల్, కృష్ణుడి పట్ల కామభావన చేత గోపికలు పొందారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు. అమ్మో, ఎక్కడ కృష్ణుడు వచ్చేస్తాడో అని భయపడిపోయి ఆ కృష్ణుణ్ణే తలుచుకుంటూ కంసుడు పొందేశాడు. వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్, కృష్ణుడు మాకు శత్రువు అని శత్రువుగా తలుచుకుని శిశుపాలుడు పొందేశాడు. ప్రేమన్ మీరలో, ప్రేమతో అయ్యో కృష్ణుడు మా బంధువు వస్తాడు రక్షిస్తాడు అని ప్రేమతో మీరు పొందేస్తున్నారు. సంబంధులై వృష్ణులు, ఆ కృష్ణుడితో బంధుత్వం పెట్టుకుని ఆ వంశం వాళ్ళందరూ తరించిపోయారు. భక్తి చేత మేము, అంటే నారదుడు చెప్తున్నాడు, భక్తితో మేము పొందుతున్నాం. ఎట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సుధాత్రీశ్వర. ఇది విచిత్రం. సంసారమునందుండేటటువంటి సమయంలో మీరు తల్లిదండ్రులతో సహా ఎంతమందితో ఎన్ని రకాల అనుబంధాలు పెట్టుకున్నప్పటికీ అవి ఉద్ధరణకు మార్గములు కావు. పరమాత్మతోటి సంబంధం ఎలా పెట్టుకోండి, అది చిట్ట చివటికి మనోనైర్మల్యాన్ని ప్రసాదిస్తుంది. ఆయన ఒక కొడుకుగా చూసుకోండి. ఒక విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని రోజు ఓ పూలమాల వేయడం, ఓ పంచె కట్టడం, ఆయనకి కాస్త పరవన్నం నైవేద్యం పెట్టడం, ఇన్ని పాలు పట్టుకొచ్చి అక్కడ పెట్టి ఇవాళ మా కృష్ణయ్య పాలు తాగుతున్నాడు అండం, మా కృష్ణయ్య మాతో మాట్లాడుతున్నాడు చూశారా, అలా కూర్చోపోతే ఏమయ్యా అలిసిపోయాను, కాస్త వెళ్ళి నాకు పచ్చిమిరపకాయలు నువ్వు తేకూడదు పిల్లాడివి అని మాట్లాడుకుంటున్న వాళ్ళు నాకు తెలుసు. అలా భగవంతుడితోటి సంబంధం పెట్టుకున్నా కూడా మనోనైర్మల్యం ఏర్పడుతుంది. ఇన్ని రకాలుగా భగవంతుణ్ణి పొందారయ్యా అన్నారు నారద మహర్షి. అంటూ ఒక విచిత్రమైన విషయాన్ని ప్రస్తావన చేశారు. ఆనాడు జయ విజయులిద్దరూ వైకుంఠంలో ద్వారపాలకులై ఉండగా 5-6 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి సనకసనందనాది మహర్షులు దిగంబరులై, మహానుభావులు కేవలము భగవన్నామ స్మరణము తప్ప వేరొకటి తెలియని వారై వైకుంఠములకు వస్తే లోపలికి వెళ్ళడానికి వీల్లేదని అక్కడ ఉన్న ద్వారపాలకులు నిర్బంధిస్తే అత్యంత సత్వగుణ ప్రధానమైనటువంటి వైకుంఠంలో ఉండి పరమాత్మ దర్శనానికి వచ్చినటువంటి మాకు పరమాత్మకి మధ్యలో ప్రతిబంధకముగా నిలబడేటటువంటి ప్రయత్నములు చేసినటువంటి పాపములకు ఫలితముగా నువ్వు ఎంత కష్టపడవలసి వస్తుందో అనుగ్రహ రూపంగా శాపమిస్తారు పెద్దలు. అందుకని 3 జన్మలలో వైరభక్తితో నువ్వు పరమాత్మని పొందుతావు అన్నారు. వాళ్లే మొట్టమొదటి జన్మలో దితి గర్భమునందు హిరణ్యాక్ష హిరణ్యకశిపులై జన్మించారు. పెద్దవాడు హిరణ్యకశిపుడు, తమ్ముడు హిరణ్యాక్షుడు. ఇందులో చాలా చిత్రం ఉంది. ప్రహ్లాదోపాఖ్యానం తెలియని వాళ్ళు ఎవరు నాకు చెప్పండి. అమ్మా, ఇందులో ఎవ్వరికీ కూడా ఏమంటే మాకు ప్రహ్లాదుడి కథ తెలియదండి, మొట్టమొదటిసారి నువ్వేదో పెద్ద పండితుళ్ళే చెప్పాలి, మేము వినాలని వచ్చిన వాళ్ళం ఎవరూ లేరు, అందరికీ తెలుసు ప్రహ్లాదుడి కథ, మరి ఎందుకు ఇచ్చినట్టు? అది సనాతన ధర్మంలో గొప్పతనం. హిరణ్యాక్షుడు తమ్ముడు హిరణ్యకశిపుడికి. ఆయన పుట్టింది మొదలు ఆయన కోరిక ఏమిటంటే అంతా తనది చేసుకోవాలి. అందుకని భూమిని చాపగా చుట్టేసుకున్నాడు.
చుట్టేసుకుని తీసుకెళ్లి బయట పెట్టుకోకూడదా? తనది చేసుకున్న దాన్ని దాచుకోవాలి. అందుకని సముద్రం లోపల దాచాడు. ఇది ఎక్కడుంది చెప్పండి? నిజంగా హిరణ్యాక్షుడి దగ్గర ఉంటుందా? ఇక్కడ ఉంటుంది. కనపడిన ప్రతిదాన్ని నాది చేసేసుకోవాలి. కనపడిన ప్రతి వస్తువు మా ఇంటికి వచ్చేస్తే బాగుండు. వచ్చేసిన వస్తువులు బాల్కనీలోనూ ఆ బయట పెట్టేస్తాం ఏంటి, లోపలికి తీసుకెడతాం. విలువని బట్టి మరింత చీకట్లోకి వెళ్ళిపోతాయి. ఇంటికి వెళ్ళి ఉంగరాలు తీసామనుకోండి, బయట పెట్టేస్తామా టేబుల్ మీద? ఈ కండువా తీసేస్తే తలుపు మీద వేసేస్తాను, లాల్చీ విప్పేస్తే హ్యాంగర్కి పెట్టేస్తాను. ఉంగరాలు తీసేస్తే గాడ్రేజ్ బీరువా తాళం తీసి, తలుపులు తీసి, చెస్ట్ తీసి, చీకట్లో పెట్టి ఇన్ని తాళాలు వేస్తాం. వాడు తెచ్చిన దాంతంతా సముద్రంలో దాచాడు. అంటే నాది 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 అన్నీ తనవి చేసుకోవాలి. ఇది మొట్టమొదట వచ్చేటటువంటి మమకార స్వభావం. దీన్ని వరాహమూర్తి అయి సంహరించారు స్వామి. ఆయన చనిపోతే హిరణ్యాక్షుడు ఏడుస్తున్నారు. పాపం తల్లిగారు, తల్లి అయినటువంటి దితి, ఆయన భార్య, పిల్లలు రోదిస్తున్నారు. ఈ హిరణ్యకశిపుడు వెంటనే సభ తీర్చాడు. రాక్షస ప్రవృత్తి ఎలా ఉంటుందో అందంగా మాట్లాడతారు మహానుభావులు. వాళ్ళేం ఇలా కర్కశంగా కొమ్ములు ఎట్టుకుని ఉంటారు, కత్తులు ఎట్టుకుని ఉంటారు నేను చెప్పరు వాళ్ళు. అందులో అంటారు, ఆ వచ్చినటువంటి సభికులందరినీ చూశాడు. అబ్బాయి, మా తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుణ్ణి సంహరించారు శ్రీ మహావిష్ణువు, అందుకని నేను ఆయన్ని సంహరించాలనుకుంటున్నాను. ఎక్కడున్నాడని సంహరిస్తాడు శ్రీ మహావిష్ణువు? ఇందుకలడందులేడని సందేహము వలదు. వీడి లోపల నుంచి ఈ మాట పలకడానికి ఆధారమైన వాడు కూడా ఆయనే. ఎక్కడని చంపుతాడు? ఇది అవివేకం, నేను చంపుతానన్నాడు. శ్రీ మహావిష్ణువుని సంహరించేస్తాను, ఆయన ఉండడానికి వీల్లేదు. అందుకని విష్ణువు ఎక్కడుంటాడని అడిగాడు. అడిగితే రాజా రాక్షస రూపేణ శ్వానరూపేణ మంత్రిన, అలాంటి వాళ్లే మంత్రులు దొరుకుతారు. విష్ణువు ఎక్కడుంటాడంటే యజ్ఞాల్లో ఉంటాడు, యాగాల్లో ఉంటాడు, వేదాల్లో ఉంటాడు, గోవుల్లో ఉంటాడు, విప్రుల్లో ఉంటాడు, బ్రాహ్మణుల్లో ఉంటాడన్నారు. చంపేయండి వాళ్ళందరినీ అన్నాడు. దీంతో పాటుగా నీడనిచ్చే చెట్లు ఎక్కడైనా ఉంటే, అగ్నిహోత్రాలు ఎక్కడైనా ఉంటే, గోవులు కనపడితే వీటిని అన్నింటినీ చంపేయండి, విష్ణువు ఉండడియా, ప్రదేశం తెలిసిపోయింది కదా, వెళ్ళండి అన్నాడు. వీళ్ళందరూ వెళ్ళారు, కనపడ్డ వాళ్ళందరినీ చంపేస్తున్నారు. ఈయన తల్లి దగ్గరికి బిడ్డల దగ్గరికి వచ్చాడు. వాళ్ళు ఏడుస్తున్నారు. చూశాడమ్మని. దితిని చూసి, హిరణ్యకశిపుడు చెప్పినటువంటి వేదాంతం మీరు భాగవతంలో చదివితే అవురా అని ముక్కు మీద వేలేసుకుంటాం. ఇంత వేదాంతమా, ఎంత వేదాంతం తెలుసురా వీడికని. ఆయన అన్నాడు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగాడు. ఎందుకు ఏడవడం ఏమిట్రా, నీ తమ్ముడు హిరణ్యాక్షుడు మరణించాడు కదా అందావిడ. అంటే వాడన్నాడు, నిరాహార నివిష్ట పాంధుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులే దొక్కచో వీరు సూరిపోయిడి త్రోవపోయెను భవత్సూనుండు తల్లి మహాశూరుండాతడు తద్వియోగమునకు శోకింప నీకేటికిన్ అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. నిరాహార నివిష్ట పాంధుల క్రియన్ నికంబు సంసార సంచారుల్ ఒత్తురు. అమ్మా, అపారమైనటువంటి వేడి కలిగినటువంటి ఎండాకాలంలో బాటసారులు రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు. దాహం వేసింది. అటు నుంచి కొందరు వస్తున్నారు, ఇటు నుంచి కొందరు వస్తున్నారు, ఇటు నుంచి కొందరు వస్తున్నారు, ఇటు నుంచి కొందరు వస్తున్నారు. అందరికీ వేసింది దాహమే. దాహం వేసిన వాడికి కావలసినది కేవలం నీళ్లు. వాడికి డబ్బు ఇవ్వండి, లేకపోతే మధుర పదార్థం పెట్టండి, ఇంకోటి పెట్టండి, వాడి దాహం తీరదు, వాడికి నీళ్లే కావాలి. అందుకని అందరు ఎక్కడికి చేరాలి? చలివేంద్రానికి చేరాలి. అందరూ నీళ్లు తాగాలి కాబట్టి అందరూ అక్కడికి చేరారు. అందరికీ ఏమిటి సంబంధం అక్కడికి చేరడం? దాహం తీర్చుకోవడం. అంతే తప్ప ఏమండి మీరెవరండి మీరెవరండి నేను పలకరించుకోరు. అందరూ పెడతారు, గ్లాసు పడతారు, నీళ్లు తాగేస్తారు, ఆ గ్లాస్ అక్కడ పెట్టేస్తారు. అయ్యో పాపం మనందరం దాహార్తితో ఇక్కడ కలుసుకున్నాం, మనందరం ఓ సంఘం పెట్టుకుందాం అని ఏం అనుకోరు. వీడి దాహం తీరిపోగానే వీడు వెళ్ళిపోతాడు, వాడి దాహం తీరిపోతే వాడు వెళ్ళిపోతాడు, ఎవడి మానాన వాడు వెళ్ళిపోతాడు. అమ్మా, ఈ సంసార సంచారులు కూడి ఒత్తురు, వీళ్ళకి ఇది అలవాటమ్మా అన్నాడు వాడు. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. అమ్మ, వీళ్ళకి ఇది అలవాటు. అమ్మల కడుపులు మారతారు. వీళ్ళు ఒకసారి ఒక అమ్మ కడుపులో ఉంటారు, ఇంకోసారి ఇంకో అమ్మ కడుపులో కెడతారు. పంది కడుపులో, కుక్క కడుపులో, నల్లి కడుపులో, పిల్లి కడుపులో ఉపాధులు మారుతారు. వచ్చి వీళ్ళకి దాహం వేస్తుంది, వీళ్ళ కామం తీరాలి, వీళ్ళ క్రోధం తీరాలి, వీళ్ళ లోభం తీరాలి. అందుకని జత కడుతుంటారు. వేరొక స్త్రీతోటో పురుషుడితోటో సంసారమని కూడుతారు. కూడిన వాళ్ళు ఇక్కడ ఉండిపోతారు అనుకుంటున్నావేమో. కూడి ఒత్తురు, వీడెదరు. వాళ్ళు మళ్ళీ విడిచిపెట్టేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతాడు శరీరాన్ని విడిచిపెట్టేసి. ఈ శరీరం వదిలేస్తాడు, మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు, అక్కడ సంసారం పెడతాడు. మళ్ళీ
ఓ కుక్కలోకి ఎడతాడు. ఆ కుక్కకో ఆడకుక్క, దానికి నిద్ర ఉంటుంది, దానికి మైథునం ఉంటుంది, దానికి ఆకలి ఉంటుంది, దానికి సుఖం ఉంటుంది, దానికి దుఃఖం ఉంటుంది. వంటింట్లోకి వచ్చేస్తుంది, మూతి పెట్టేస్తుంది, వాడు కర్రెట్టి కొట్టేస్తాడు, కయ్యోమని ఏడుస్తుంది, రోడ్డు మీద పోతుంది. దానికి లేవేమిటి బాధలు, దానికి ఇన్ని బాధలు దానికి ఉంటాయి. అందుకనమ్మా సదా సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు ఒక్క చోట కూడా ఉండరమ్మా వీళ్ళు. కానీ నీ కొడుకు అదృష్టం ఏమిటో తెలుసా? శూరుల్ పోగిడి త్రోవ పోజిను భవత్సూనుండు తల్లి, మహావీరులైనటువంటి వాళ్ళు మరణించి పొందవలసినటువంటి వీరస్వర్గాన్ని అలంకరించాడు నీ కొడుకు. మహాశూరుండాతడు తద్వియోగమునకు శోకింప నీకేటికిన్. అటువంటి కొడుకుని కని వీరమాతవై ఎందుకమ్మా ఏడుస్తావు? వాడు చచ్చిపోయింది శ్రీ మహావిష్ణువు చేతిలో. ఊళ్ళో వాళ్ళవన్నీ తెచ్చి సముద్రంలో దాచేస్తే చచ్చిపోయాడు వాడు. వాడి గురించి అంత గొప్పగా చెప్పాడు హిరణ్యకశిపుడు. చెప్పి ఇంకొక గొప్ప మాట చెప్పాడు అమ్మతోటి. అమ్మా, మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానిడు వారి భంగి ఈ చచ్చిన వారికెచ్చెదరు ఇదెక్కడి చోద్యము. చావున కొల్లక దాగవచ్చునే ఎచ్చట నుండి వచ్చిన చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎంత గొప్ప మాట అండి నిజంగా అది. వాడు అన్నాడు, ఎందుకమ్మా ఇలా ఏడుస్తారు వీళ్ళందరూ? మచ్చిక వీరికెల్లా. అమ్మ, ఎంత చిత్రం అమ్మా వీళ్ళది. వీడి భార్య ఎవరో వీడికి తెలియదు ఓ 25 ఏళ్ళు వచ్చే వరకు. మొట్టమొదట అసలు వీడెవరో వీడికి తెలియదు. అమ్మ పొత్తిళ్లల్లో పడుకుంటాడు, అమ్మ ఎవరో తెలియదు. కొన్నాళ్ళు అమ్మని ప్రేమిస్తాడు, అయిపోయిందమ్మ. నాన్నగారిని పట్టుకుంటాడు, అమ్మ నాన్నగారు. ఆ తర్వాత అన్నదమ్ములు, తర్వాత క్రీడలు, ఆటలు, స్నేహితులు, ఇవి విడిచిపెడతాడు. అమ్మ నువ్వు లేకపోతే నేను ఉండగలనా అంటాడు, అయిపోయింది. పెళ్లి అయిపోయింది, ఆ భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పిల్లలు, వాళ్ళ మీద వ్యామోహం. ఆ తర్వాత పిల్లలు వెళ్ళిపోతారు, ఎక్కడికో పెళ్లిళ్ళు అయిపోతాయి, ఉద్యోగాలు వచ్చేస్తాయి, వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ వీడు భర్తతో ఉంటాడు. ఆ తర్వాత కాతే కాంతా కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర. నదీ ప్రవాహంలో 2 ఎండు పుల్లలు కలుసుకున్నాయి. ఒకటి ఒక చోటుకు పోయింది, ఇంకో చోటుకి పోయింది. ముందెవరో వెనకెవరో విడిపోయింది, వెళ్ళిపోయారు, దేహాలు మారిపోయాయి. కానీ వీళ్ళ అసాధ్యం కూడా ఎంత మమకారం చెప్తారమ్మా వీళ్ళు. కనపడ్డవాడిని అందరినీ నువ్వు లేకపోతే నేను ఉండగలనా అంటుంటాడు, వీడు వెళ్ళిపోతుంటాడు, వాడు వెళ్ళిపోతుంటాడు. ఏమిటమ్మా ఈ అల్లరంతా అన్నాడు వాడు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచును చచ్చుచునుండ చూచెదరు. వీళ్ళు రోజు చూస్తున్నారు, పుడుతున్నారు చచ్చిపోతున్నారు, ఇవన్నీ చూస్తున్నారు వీళ్ళు. తా చావకమానడు వారి భంగి ఈ చచ్చిన వానికి ఎచ్చెదరు. చచ్చిపోయిన వాడిని పట్టుకుని వీడేదో చచ్చిపోని వాళ్ళ వాడు చచ్చిపోయాడని ఏడుస్తావేటమ్మా నువ్వు? తా చావకమానుడు భారి భంగి ఈ చచ్చిన వానికెచ్చెదరు ఇదెక్కడి చోద్యము. చావున కొల్లక దాగవచ్చునే, అది జరిగి తీరుతుంది అంటే దేనికి విచారించడు మనిషి. చీకటి పడిపోతుంది, 6 అయిపోతే తెలుసు ఆ విషయం. 6 అయిపోయింది, ట్రైన్కి వెళ్ళాలి, కానీ 6:30 అయిపోయింది, ట్రైన్కి వెళ్ళిపోతుంది. అయ్యో 6:30 అయిపోయిందండి, ఇంక ట్రైన్ దొరకదంటాడు, ఫోన్ చేస్తాడు, సెలవు పెట్టేస్తాడు, ఇంట్లో ఉంటాడు. ఏమండి చావు వచ్చేస్తుందండి, తప్పదండి, శరీరం పొందినవాడు వెళ్ళిపోవాలండి, ఒప్పుకోడే. ఉండిపోవాలంటాడు. ఇది ఎక్కడి విచిత్రం. ఎచ్చట నుండి వచ్చిన చటికి పోవుట నైజము ప్రాణికోటికి. నేను ఆఫీస్కి నిడదమో వెళ్తే ఉండిపోతాను అక్కడ. రాత్రి ఏడప్పటికి ఏదో ట్రైన్ అట్టుకుని ఇంటికి వచ్చేస్తాను. ఎందుకు వచ్చేయడం? మళ్ళీ వెళ్ళిపోవడం ఎందుకు? మళ్ళీ వచ్చేయడానికి. ఈ ప్రయాణంలోనే అంత సత్యం ఉంటే ఈ ప్రయాణంలో సత్యం లేదు. ఎక్కడి నుంచి ఇది పట్టుకుని వచ్చానో అక్కడ మళ్ళీ దీన్ని అప్పచెప్పేసి మళ్ళీ నేను వెళ్ళిపోవాలి. ఎచ్చట నుండి వచ్చిన చటికి పోవుట నైజము ప్రాణికోటికి. మరి ఇవన్నీ ఎవడిస్తున్నాడు రా? ఈ శరీరాన్ని ఎవడిస్తున్నాడు? లోపల ఎవడుంటున్నాడు? ఎవడు విడదీస్తున్నాడు? ఎవడు తీసుకెడుతున్నాడు? ఎవడి బ్రహ్మాండములయందంతటినీ కర్మఫలాన్ని అనుభవింపచేయడానికి శరీరములనిచ్చి తిప్పుతున్నటువంటి శక్తి ఎవరు? అజ్ఞాతంగా అని అడుగుతావేమో. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై అన్నాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల. అమ్మ వీళ్ళకి తెలియదమ్మా. మా అబ్బాయి అంటారు. ఏమిటి మా అబ్బాయి? వీడేం చర్మం తీసుకొచ్చి బజారులో కొని తొడిగాడా? వీడు 2 కళ్ళు కొని తెచ్చి పెట్టాడా? 2 ముక్కులు ఇట్టాడా? 2 చెవులు ఇట్టాడా? ఏం పెట్టాడు? పెట్టినవాడు వేరొకడు ఉన్నాడు. వాడు ఎవ్వడు సృజించు ప్రాణుల, వాడు సృష్టించినవాడు. వీడే ఆహారం పెట్టి లోపల కూర్చుని అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అని ఆహారాన్ని పచనం చేసి వాడు పెరిగేటట్టుగా చేస్తాడు. వాడే ఈ శరీరం పడిపోయేటట్టుగా చేస్తాడు. వాడి కంటికి కనపడ్డమ్మా వాడొకడున్నాడు పరమాత్మ. వాడు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై. ఇవన్నీ చేయడానికి వాడేం కష్టపడ్డమ్మా, వాడికి హేళ, ఇదొక ఆట, అలా చేస్తాడమ్మా అన్నాడు. చెప్పండి, ఇప్పుడు హిరణ్యకశిపుడికి పరమాత్మ ఉన్నాడన్న విషయం తెలియదు? ఎంత స్పష్టంగా తెలుసో చూడండి. అంటే విన్న వాళ్ళకి ఉపశమనం పొందారు. ఏమో నిజమే కదా, ఎవరు మాత్రం శాశ్వతం అనుకున్నారు.
వెంటనే హిరణ్యకశిపుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు బ్రహ్మగారి గురించి. ఎంత గొప్ప తపస్సు చేశాడంటే ఒంటికి పట్టినటువంటి క్రిమికీటకాదులు ఆయన యొక్క శరీరాన్ని తినేసాయి. కేవలం ఎముకల గూడు మిగిలిపోయింది. మిగిలిపోతే ఆ కపాల భాగంలోంచి వచ్చినటువంటి ఆ తపోధూమము అన్ని లోకములను ఆవరించేస్తే దేవతలు వెళ్ళి వేడుకున్నారు చతుర్ముఖ బ్రహ్మగారిని, మీరు వెళ్ళి ఆయనకి ప్రత్యక్షం అయితే తప్ప ఆయన తపస్సు ఆపడు వెళ్ళమని. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి ప్రత్యక్షమై తన కమండలంలో నీళ్లు తీసి ప్రోక్షణ చేశారు. వెంటనే పూర్వస్వరూపాన్ని పొందాడు. పొంది బ్రహ్మగారిని స్తోత్రం చేశాడు. చాలా సంతోషించారు బ్రహ్మగారు. నీకేం కావాలని అడిగారు. అడిగితే వాడు అన్నాడు, గాలిన్, కుంభిని, అగ్ని, అంబువుల, ఆకాశస్థలిన్, దిక్కులన్, రేలన్, ఘస్రములన్, తమ, ప్రభల, రక్షవు మృగ, వ్యాళాదిత్య, నరాది, జంతు, కలహవ్యాప్తిన్, సమస్తాస్త్ర శస్త్రాళిన్, మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పించవే అన్నాడు. వాడు వాళ్ళ అమ్మకి చెప్పింది ఏమిటి ఇంత వేదాంతం? అమ్మ, ఎవరికైనా శరీరం విడిచిపెట్టేస్తాడమ్మా, చావు లేని వాళ్ళల్లా ఏడుస్తారు ఏమిటమ్మా వీళ్ళందరూ అని చెప్పాడు. ఇక్కడికి వచ్చి వాడు బ్రహ్మగారిని కోరిన కోరిక ఏమిటి? అయ్యా, నాకు ఓ కోరిక ఉంది, నాకు మీరు తీర్చాలన్నాడు. ఏమిటన్నారు? గాలిన్, కుంభిని, నేను గాలిలో కాని, ధూళిలో కాని, అగ్నిలో కాని, నీటి చేత కాని, ఇంట్లో కాని, బయట కాని, ఆకాశంలో కాని, భూమి మీద కాని, యక్ష, కిన్నెర, కింపురుష, దానవ, మృగములు, అస్త్రములు, శస్త్రములు, పావులు, గరుడు, వీళ్ళెవ్వరి చేత నేను సంహరింపబడకూడదు. అటువంటి మృత్యువు లేని జీవితాన్ని నాకు కటాక్షించు అన్నాడు. అంటే బ్రహ్మగారు అన్నారు, అబ్బో, ఇటువంటి వరం ఎవరు కోరలేదురా ఇంతకు ముందు, నువ్వు ఇంత గొప్ప వరం కోరావు, అయినా నీకు ఇస్తున్నాను, నువ్వు భక్తితో ప్రవర్తించు అన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పడం బ్రహ్మగారు? మనిషికి ఏది లేకపోయినా మృత్యువు అనేటోటి ఉంది కాబట్టి కొంత కాకపోతే కొంతైనా భయం ఉంటుంది. అసలు మృత్యువు లేదన్నాడు అనుకోండి, వాడు ఎవరికి వెరుస్తాడు? అహంకారం బయలుదేరిపోతుంది. ఇంత గొప్ప వరం ఇచ్చాను, వీడు ఏం చేస్తాడో అని అనుమానం. అందుకని తండ్రి ఇవ్వకూడనంత సొమ్ము కొడుక్కి ఇచ్చాడనుకోండి, ఒకవేళ తనకు అర్జెంటు పనుండి వెళ్ళలేక కొడుకుని కాలేజీలో ఒరే జాగ్రత్తగా పట్టుకెళ్ళి 25,000 ఫీజు కట్టేయంటే స్టేషన్లో నిలబడి 10 మాటలు, ఒరే 25,000 జాగ్రత్త, 25,000 జాగ్రత్త అండు, రే పెట్టి జాగ్రత్తగా పెట్టుకో, పెట్టి జాగ్రత్తగా పెట్టుకో అంటుంటాడే, అలా వీడికి మృత్యువు లేని జీవనం ఇస్తున్నాను, వీడు ఏం ఉపద్రవం తెస్తాడో అని ఒరే భక్తిగా ఉండు, భక్తిగా ఉండు, భక్తిగా ఉండని 10 మాటలు చెప్పారు బ్రహ్మగారు. బ్రహ్మగారు అటువైపు వెళ్ళారంతే వీడి ఇంటికి వచ్చాడు. ఇంద్రుడు ఎక్కడున్నాడని అడిగాడు. అడిగి యుద్ధానికి బయలుదేరాడు. ఇంకా మృత్యువు లేదనేసరికి ఎంత విర్రవీగిపోతాడో చూడండి. ఇది ఎక్కడిది చెప్తున్నారు ఈ రహస్యాన్ని? మృత్యువు గురించినటువంటి చింత వెంటాడేది వృద్ధాప్యం వచ్చిన తర్వాత. ఇంకేముందండి, 70 ఏళ్ళు కాటికి కాళ్ళు చాపు కూర్చున్నాను అంటాడు. అన్నింటికీ భయమే, మృత్యువు వచ్చేస్తుందని. మృత్యువు గురించి చింతలేని వయస్సు యవ్వనం. అందుకే ఆ యవ్వనంలో అదుపు చెయ్యడం చాలా కష్టం. ఒంట్లో బలం ఉందని తిరుగుతూ ఉంటాడు. మృత్యువు లేదనేసరికి దేవతల్ని, ఇంద్రుణ్ణి, ఋషుల్ని, పితృదేవతల్ని, నాగములను, గంధర్వులను, ఆఖరికి తద్దినాలు పెడితే వెళ్ళవలసినటువంటి పితృపిండములు కూడా వాడే తినేసేట హిరణ్యకశిపుడు. యజ్ఞయాగాది క్రతువులను ధ్వంసం చేసేశాడు. పన్నగముల యొక్క పడగల మీద ఉండేటటువంటి రత్నములను అపహరించి తీసుకెళ్లిపోయాడు. వాడు పడుకునుంటే వాడి భటులు చెప్తుండేవారట, గంధర్వులారా జాగ్రత్తగా పాట పాడండి, నారదుడా సంగీతం చక్కగా పాడు, వీణ వాయించు, దేవతలారా మీరు నడిచేటప్పుడు చప్పుడు చెయ్యకండి, లోపల మహారాజు పడుకుని ఉన్నారు. పంటలకి విత్తనాలు వెయ్యకుండా పంటలు పండేవిట. హిరణ్యకశిపుడు పరిపాలిస్తున్నాడు కనుక సూర్యుడు చాలా జాగ్రత్తగా ఎక్కువ వేడి లేకుండా మందంగా మాత్రమే వేడిని ప్రసరించేవట. వాడు సమస్త దిక్పాలకులను శాసించాడు. యజ్ఞయాగాది క్రతువులను భంగం చేసేశాడు. సాధు పురుషులైన వాళ్ళందరూ అరణ్యములు పట్టి పారిపోయారు. పారిపోయి ఈ దేవతలు అందరూ కూడా స్థితికారుడైన వాడు, ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని జరిగితే అప్పుడప్పుడు రక్షించవలసిన వాడు కనుక శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేశారు. స్వామి, మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తావు, ఎప్పుడు మమ్మల్ని కటాక్షిస్తావు, మేము ఎలా బయటపడతామని అడిగితే మహానుభావుడు శ్రీ మహావిష్ణువు అప్పుడు చెప్పారు, ఇది రాక్షస సంహారం అంటే. ఒకరికి చెప్పడానికి పనికొచ్చినటువంటి విద్య తనకి అనుష్ఠానంలోకి రాదు. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. వినే అమాయకుడు దొరికితే నాలాంటి వాడు ఎంతసేపైనా చెప్తాడు. కానీ తనకి అనుష్ఠానంలోకి తెచ్చుకోవలసి వస్తే తను జాగ్రత్తగా ప్రవర్తించవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు మాత్రం ఆ జాగ్రత్త ఉండదు.
అందుకని అలా లోపల జ్ఞానం నిలబెట్టుకోగలిగినటువంటి వాడు ఎవరుంటాడో వాడు మాత్రమే సరి అయినటువంటి నడువడి కలిగినటువంటి వాడు. అది అనుష్ఠాన పర్యంతము రావాలి ఆ జ్ఞానం. అది రాకపోవడమే రాక్షసతత్వం. వాడికి వేదాంతం తెలియదా? అంత వేదాంతం చెప్పాడు, తనకి పనికొచ్చిందా వేదాంతం? తనకి పనికి రాలేదు. తనకి మృత్యువు లేని జీవనం కావాలి, తను 10 మందిని ఏడిపించాలి. అందుకుని బయలుదేరాడు. వాడు బయలుదేరి అంతమందిని బాధ పెడుతుంటే దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు. శ్రీ మహావిష్ణువు అశరీరవాణిగా ప్రకటించారు. అశరీరవాణి అంటే శృతి, వేదం. ఆ వేదస్వరూపంగా స్వామి ఆ శ్రీవైకుంఠం నుంచి ఒక మాట చెప్పారు. ఎవడి మరణమైనా వాడుకొని తెచ్చుకోవాలి. హిరణ్యకశిపుడు కూడా మరణించడానికి కావలసినంత పాపం ఇంకా చెయ్యలేదు. వాడు మరణిస్తాడు. దేనివల్ల మరణిస్తాడో తెలుసా? నేను కొంత జాబితా చెప్తున్నాను వినండి. వాటి జోలికి వెడతాడు వాడు. వెళ్ళిన తరువాత వాడు మరణిస్తాడు. వాడు మరణించడానికి కావలసినటువంటి పచనము చేయబడిన పదార్థముగా సిద్ధమైన తరువాత అప్పుడు నేను అవతార స్వరూపంగా వస్తాను. అలా వాడు మరణించాలంటే కొన్ని అపచారములు జరగాలి. ఏమిటా అపచారములు అంటే, మొట్టమొదట చెయ్యవలసినటువంటిది శృతులను అంటే వేదములను ధిక్కరించాలి. వేదము ప్రమాణము కాదనాలి. యజ్ఞయాగాది క్రతువులను వాడు ఒప్పుకోకూడదు. శురలందు, శృతులందు, ఆ తరువాత ఆ యోగమార్గమందు, ధర్మ పదవియందు, పూని నాయందు, శుద్ధ సాధులందు ఎవ్వడలిగి ప్రవర్తించు వాడు నా చేత హింస పొందు. ఎవడు వీటన్నింటినీ తిరస్కరించి ప్రవర్తించడం మొదలు పెడతాడో వాడు చిట్ట చివర నా చేత మృత్యువుని కొని తెచ్చుకుంటాడు. పైగా వాడి కడుపున ప్రహ్లాదుడనబడేటటువంటి కుమారుడు జన్మిస్తాడు. ఆయన అపారమైనటువంటి విష్ణు భక్తుడు, జ్ఞాని. ఆయనకి ద్వంద్వములు కనపడవు. వాడు పరుడు, నేను ఒకణ్ణి, వాడు వేరు నేను వేరు అని చూడడం ఆయనకి చేత కాదు. అంతటా నన్నే చూస్తూ ఉంటాడు. అంతటా 2 చూసేవాడు హిరణ్యకశిపుడు, అంతటా 1 చూసేటటువంటి వాడు ప్రహ్లాదుడు. అంతే తేడా. హిరణ్యకశిపుడు ఎప్పుడు చూసినా వాడు దేవతలు, వాళ్ళు యక్షులు, వాళ్ళు గంధర్వులు, వాళ్ళు కిన్నెరులు, వాళ్ళు కింపురుషులు, వాళ్ళని నేను కొట్టాలి, నేను బాగుండాలి అని ఆలోచిస్తాడు. వాళ్ళు నారాయణ స్వరూపం, వాళ్ళు విష్ణు స్వరూపం, నేను విష్ణు స్వరూపం, అంతా విష్ణుమయం జగత్ అని చూస్తాడు ప్రహ్లాదుడు. అటువంటి వాడి కడుపున ఇటువంటి వాడు పుట్టాడు. ఇటువంటి ప్రహ్లాదుడు సామాన్యమైన వాడు కాడు. కన్న కొడుకు, శమదమ సంపన్నుడు, నిర్వైరుడనక ఎన్నడు ప్రహ్లాదుని వాడు క్లేశమును పొందించునాడే పట్టివధింతున్. ఏనాడు అటువంటి శమదమ సంపన్నుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి పట్టుకుని హిరణ్యకశిపుడు వేధిస్తాడో ఆనాడు ఆ హిరణ్యకశిపుణ్ణి పట్టుకుని నేను సంహరిస్తాను. మీరు బెంగ పెట్టుకోకండి, మీరందరూ బయలుదేరండి అన్నారు. ఆ దేవతలందరూ బయలుదేరి వచ్చేశారు. వచ్చేసిన తర్వాత ప్రహ్లాదుడు జన్మించాడు. ప్రహ్లాదుడు జన్మించినటువంటి ఘట్టం మనం ఎర్రసిరాతో అండర్లైన్ చేసి పెట్టుకోవలసినటువంటి ఘట్టం. ఎందుచేత అంటే ఇది ప్రహ్లాదుడు చిట్ట చివరిలో చెప్పాడు, కానీ కథని అనుసంధానం చేయడం కోసమని నేను ముందుకు చెప్తున్నాను. హిరణ్యకశిపుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు లీలావతి ఒక్కతే అంతఃపురంలో ఉండగా దేవతలు ఇదే సమయమని వచ్చి హిరణ్యకశిపుడి రాజధానిని ముట్టడించి హిరణ్యకశిపుడి భార్య అయిన లీలావతి గర్భవతి అయి ఉండగా దేవేంద్రుడు ఆవిడ్ని బంధించి తీసుకుని పోతున్నాడు. నారదుడు ఎదురొచ్చాడు. గర్భిణి స్త్రీ అబల భర్త తపస్సు చేసుకుంటుంటే అపహరించి తీసుకెడుతున్నావా? ఇది నువ్వు చెయ్యవలసిన పనేనా అని అడిగాడు. అడిగితే, మహానుభావ, నేను అన్యభావనతో తీసుకెళ్ళటం లేదు. వీడి తండ్రి ఒక్కడు జీవించి ఉన్నంత మాత్రం చేత మమ్మల్ని క్లేశ పెడుతున్నాడు. అటువంటి వాడు ఆ హిరణ్యకశిపుని యొక్క వీర్యం ఈవిడ కడుపులో వృద్ధి పొందుతోంది. వీడు బయటికి వస్తే ఇంకిన్ని ఉపద్రవాలు తెస్తాడో, అందుకని ఈ పిల్లవాడు పుట్టగానే నా వజ్రాయుధంతో సంహరించి ఆవిడ్ని విడిచిపెట్టేస్తాను, అందుకు తీసుకెడుతున్నానన్నాడు. నారదుడు అన్నాడు, నువ్వు సంహరించగలిగినటువంటి కుమారుడు ఆ కడుపులో లేడు. ఆ పిల్లవాడు మహావిష్ణు భక్తుడు, అపారమైన జ్ఞాని, వాడికి మరణం లేదు. అటువంటి మహాపురుషుడున్నాడు ఆ కడుపులో. నువ్వు సంహరించగలిగిన వాడు కాడు, అందుచేత ఆమెను విడిచిపెట్టన్నాడు. ఈ మాట వినగానే ప్రదక్షిణం చేశాడు నారదుడు. ఇంద్రుడు ప్రదక్షిణం చేసి లీలావతిని తెచ్చి నారదుని ఆశ్రమంలో విడిచిపెట్టాడు. లీలావతి అక్కడే కూర్చుని ఉండేది. నారదుడు రోజు బోధ చేసేవారు కూర్చోపెట్టి. మీరు జాగ్రత్తగా వినాలి ఈ విషయాన్ని. వింటున్నదెవరు బాహ్యంలో? లీలావతి వింటోంది. పైకి కనపడకుండా వింటున్న వాళ్ళెవరు?
లీలావతి గర్భాంతర్గతమైనటువంటి పిండము రూపములో ఉన్నటువంటి ప్రహ్లాదుడు వింటున్నాడు. బయటికి వచ్చిన తరువాత ఎవరికి నిలబడింది జ్ఞానం? ప్రహ్లాదుడికి నిలబడింది, లీలావతికి పోయింది. లీలావతికి ఆ జ్ఞానం కలగలేదు. ఎందువల్ల లీలావతికి పోయిందో, ఎందువల్ల ప్రహ్లాదుడికి ఉండిపోయిందో ప్రహ్లాదుడే చెప్తాడు చిట్ట చివర రాక్షస కుమారులతో. అందుచేత ప్రహ్లాదుడు చాలా అపారమైనటువంటి విష్ణుభక్తి సంపన్నుడు. ఆయన ఎంతటి విష్ణుభక్తి సంపన్నుడంటే పోతన గారు సాధారణంగా ఎంతటి మహాభక్తులకు కూడా వెయ్యనటువంటి విశేషాల్ని తీసుకొచ్చి ప్రహ్లాదుడికి వేశారు. ఆయన సామాన్యమైనటువంటి భక్తుడు కాడు. ఆయనకున్నటువంటి గుణములను వర్ణించాలంటే ఎవరు లెక్క పెట్టలేరయ్యా. ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి అన్నారు. ఇది ఎంత కష్టం అంటే 1000 పడగలు కలిగి 1000 తలలు కలిగినటువంటి ఆదిశేషుడు కూడా లెక్క పెట్టలేడు ప్రహ్లాదుడి గుణాల్ని. ఆఖరికి ఫణిపతికి బృహస్పతికి, దేవగురువైనటువంటి బృహస్పతి చెప్పలేడు. ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి, సరస్వతీదేవి భర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా చెప్పలేరు ప్రహ్లాదుడి గుణాలు. అంత గొప్ప గుణములు కలిగినటువంటి వాడు. ఆయన ఎంతటి భక్తుడంటే పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజువళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారి సుతుడే తద్విశ్వమున్ భువరా అన్నారు. తాగలేదా? తాగేవాడు పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ మాట్లాడుతూ తాగుతూ తింటూ తిరుగుతూ పాడుతూ ఆడుతూ నడుస్తూ ఎప్పుడు శ్రీమన్నారాయణుని యొక్క పాదార విందములను మాత్రమే తలుచుకునేవాడు. భగవాన్ రమణుల్ని ఒకరు ప్రశ్న వేశారు. మనస్సు భగవానుని యందే నిక్షేపించుట అంటారు కదా, అది ఎలా కుదురుతుంది అని. అంటే రమణులు ఒక ఉదాహరణ చెప్పారు. అడవిలో వెళ్ళేటటువంటి స్త్రీలు కుండలతో నీళ్లు తల మీద పెట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటుంటారు. నిండుగా నీళ్లు ఉన్నటువంటి కుండని తల మీద పెట్టుకుని నడిచి వెడుతుంటారు. కాలు ఏమాత్రం తొట్టు పడిందా ముందు పగిలిపోయేది తల మీద ఉన్న కుండ కింద పడి. వెళ్ళిపోతున్నప్పుడే నిశ్శబ్దంగా కుండ మీదే దృష్టి పెట్టుకునో భూమిని చూస్తూనో వెళ్ళరు. పక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇంత మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నప్పటికీ కూడా తమ తల మీద పెట్టుకున్నటువంటి కుండ మీద దృష్టి ఉండిపోయినట్టు. తాము బయట ఏ పనులు చేసినా లోపల మాత్రం భగవంతుని యొక్క పాదార వింద సంసేవనము అలవాటు పడడం కుండ మీద దృష్టి వంటిది. దానికి నీకు తెలియకుండా దృష్టి పెట్టగలిగినప్పుడు దీని మీద నీ దృష్టి ఎందుకు నిలబడదు అంటే అభ్యాసము దాని యందు అనురక్తి లేదు. అందుకని ప్రహ్లాదుడికి పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. ఈ విశ్వమును మరచిపోయేట ఎంత చిత్రమో చూడండి. ఆ మాట చెప్పడంలో తిరగేస్తున్నారు. మనమేం మరిచిపోతాం? జగత్తుతో తాదాత్మ్యం చెందుతాం. మనకి ఊళ్ళు కనపడతాయి, రైళ్లు కనపడతాయి, ఆఫీసు కనపడుతుంది, ఇల్లు కనపడుతుంది, జీతం కనపడుతుంది, భార్య కనపడుతుంది, పిల్లలు కనపడతారు. పరమాత్మని మరిచిపోతాం. ఆయనకి పరమాత్మ కనపడుతున్నాడు, భార్య కనపట్టలేదు. అంటే అప్పటికి ప్రహ్లాదుడికి పెళ్ళయిందని కాదు. తండ్రి కనపట్టలేదు, తల్లి కనపట్టలేదు, అన్నదమ్ములు కనపట్టలేదు, ఎవరూ కనపట్టలేదు. పరమాత్మ ఒకడు కనపడుతున్నాడు. ఎందుకని? తదధిష్టానమైనటువంటి బ్రహ్మమును చూస్తున్నాడు. దృష్టిలో తేడా. ఇద్దరూ ఒక కొట్టుకే వెళ్ళారు. ఒక ఆయన బంగారం నగలు చూస్తున్నాడు, ఉంగరాలు చూస్తున్నాడు, చేతులకు పెట్టుకునే కంకణాలు చూస్తున్నాడు, కడియాలు చూస్తున్నాడు. ఇంకొక ఆయన దాని లోపల ఉన్నదంతా బంగారమే అని చూస్తున్నాడు. బంగారమును చూస్తున్నవాడు నామరూపాత్మకమైన జగత్తుతో తాదాత్మ్యం చెందట్లేదు, లోనున్న అధిష్టానమును చూస్తున్నాడు. అలా పైకి జగత్తుని మరిచిపోతున్నాడు, లోపల బ్రహ్మమును చూస్తున్నాడు ప్రహ్లాదుడు. మనం జగత్తుని చూస్తూ ఉంటాం, బ్రహ్మమును మరిచిపోతూ ఉంటాం మనం. అందుకని గురువులు ఏం చేస్తారంటే ఈ జగత్తు వైపున్న దృష్టిని బ్రహ్మము వైపుకి తిప్పే ప్రయత్నం చేయిస్తారు. అది నమః 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 అని నాది కాదు నాది కాదు నాది కాదంటూ మెల్లగా తిప్పే ప్రయత్నం చేసి అటువైపుకి మన దృష్టిని మరలుస్తారు. ఇది ప్రహ్లాదుని యొక్క భక్తి. ఆయన తనయందు అఖిల భూతములందు ఒక భంగి పరహితత్వంబున పరగువాడు, పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు, కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు,
సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు, దైవ తములంచు గురువుల తలచువాడు, లీలలందున బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప. ఆ బ్రహ్మముని చూడడం అనేటటువంటి వాడి యొక్క లక్షణం ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఎంత అందంగా చెప్తున్నారో చూడండి. ప్రహ్లాదుడిని అడ్డిపెట్టి తనయందు అఖిల భూతములందు ఒక భంగి పరహితత్వంబున బరగువాడు. తనయందు అన్ని భూతముల యందు ఒకటే చూసేవట్ట. నేను వేరు వాళ్ళు వేరు కాదు, నా యందున్నది పరమాత్మే, వాటి యందున్నది పరమాత్మే. ఇది చెప్పడం అంత తేలిక కాదండి ఆచరణలో. చంద్రశేఖర పరమాచార్యులు వారు కంచి పీఠాధిపతులుగా ఉండగా ఒకానొక నాడు యాగం చెయ్యడం కోసమని ఒక పల్లెటూరు వెళ్ళారు. ఆయనకు ఒక పాక వేసి ఒక మట్టి గోడలు కట్టారు. ఒకనాడు మధ్యాహ్న కాలంలో శిష్యులందరూ వచ్చి చుట్టూ కూర్చుని ఉండగా పరమాచార్యుల వారు ఆ గోడ కానుకొని కూర్చున్నారు. కాసేపు అయిన తరువాత ఒక శిష్యుణ్ణి పిలిచి, నా కండువా మెల్లిగా తప్పించి ఒక్క పురుగు కూడా మరణించకుండా చాలా జాగ్రత్తగా ఒక్కొక్క చెద పురుగుని తీసేయి అన్నారు. ఆ వెనక మట్టి గోడలో పట్టినటువంటి చెద పురుగులు కురుకుతున్నాయి పరమాచార్యుల వారి శరీరాన్ని. ఆయన గమనించారు. ఏ కండువాతో ఇలా అనుకోలేరా, ఇలా అంటే అవి చచ్చిపోతాయి, అందుకని ఒక్క పురుగు చావకుండా జాగ్రత్తగా తీసేయమన్నారు. ఇది తనయందు అఖిల భూతములందు నొకభంగి పరహితత్వంబున బరగువాడు. నాయందు ఏ పదార్థముందో అది ఇతర పదార్థములలో ఉంది. నా శరీరమే, నా శరీరంలో ఈ చెయ్యిని కొట్టేస్తుందా ఎప్పుడైనా? లేకపోతే ఈ చెయ్యి ఈ లెంప నేను ఇంకోడిని కొట్టేస్తాను కానీ, ఎందుకంటే వాడు వేరు నేను వేరు, అందుకని వాడిని కొట్టేస్తాను. అంతేకాని కొట్టేస్తారా ఎప్పుడైనా చెయ్యి లెంపకాయని కొట్టేయడం. అంతేగాని నా చెయ్యి కొట్టేసిందని నేను మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మ ఈ చెయ్యి కొట్టేసిందమ్మా లెంపకాయ అని చెప్పి ఏడవడం ఉంటాయా? ఈ చెయ్యి ఈ లెంపకి ఎన్నడూ శత్రువు కాదు. ఎందుకని? ఇవన్నీ ఒకటికి చెందినవి. కానీ మా తమ్ముడు నేను కాదు, అందుకని మా తమ్ముడిని కొడుతుని చెయ్యి. అది ప్రహ్లాదుడు కాదు. ప్రహ్లాదుడికి అంతటా ఒకటే. ఇదంతా పరమాత్మ యొక్క అవయవములే. ఒక అవయవమునకు ఇంకొక అవయవములతో వైరం ఎందుకు ఉంటుంది? అందుకని అంతటా బ్రహ్మమును చూసేవాడు. ఇది ఆయన యొక్క జ్ఞానస్థితిని చెప్తున్నారు. తనయందు అఖిల భూతములందు ఒక భంగి పరహితత్వంబున బరగువాడు. రమణ మహర్షి కూర్చునుంటే పావులు పాక్కుంటూ వచ్చి కాళ్ళ దగ్గరికి వచ్చేవి. వస్తే వాటిని అలా చూసేవారంతే తప్ప ఏమీ అనేవారు కాదు. మహానుభావుడు కోతులు కొన్ని వేల కోతులు తిరుగుతూ ఉండేవి. ఒరే కోతులున్న చోటికి మనం వచ్చాం, మనమున్న చోటికి కోతులు రాలేదు, వాటి జోలికి వెళ్ళకండి అనేవారు. ఇది తనయందు అఖిల భూతములందు నొకభంగి పరహితత్వంబున బరగువాడు. పెద్దల పొడగన్న భృచ్చిని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ భక్తి ఉండి తీరాలి. భక్తి లేని జ్ఞానము గుడ్డిది. అపారమైన జ్ఞాన సంపత్తి కలిగిన వాడికి వినయం ఉండి తీరాలి. అందుకనే పెద్దలు కనపడేటప్పటికీ ప్రహ్లాదుడు తల వంచి నమస్కరించేవట. పెద్దల పొరగన్న భృచ్చిని కైవడి చెరి నమస్కృతులు చేయువాడు. కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. స్త్రీ కనపడితే మా అమ్మే అనుకుని తప్పుకునేవట. అమ్మ గౌరవాన్నే చూసేవాట కనపడిన ప్రతివారిలో. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు. తల్లిదండ్రులు బాగా శక్తిహీనులైన పిల్లల మీద ఉన్నంత దృష్టి శక్తి కలిగినటువంటి పిల్లల మీద ఉండదు. అమ్మ దృష్టి ఎప్పుడు ఎవరి మీద ఉంటుందంటే, బాగా ఆర్థికంగానో శారీరకంగానో బలహీనమైన వాళ్ళు ఉంటారే వాళ్ళని ఎలా ఉద్ధరించాలనే తాపత్రయం ఉండిపోతుంది. అంతేకాని ఎన్నడైనా చూడండి, బంధువులకి తల్లిదండ్రులకి ఉండేటటువంటి విరోధం ఎక్కడుంటుందంటే, బాగా డబ్బున్న వాడింటికే బంధువు పెడతాడు. అందుకే శంకరాచార్యులు వారు ప్రశ్న వేస్తారు, ఓరి పిచ్చాడా ఏమిట్రా బంధువులు 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 అంటావు? వైసిగతే కక్కామ వికార శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్వే కస్సంసార అన్నారు. ఐశ్వర్యం పోతే పరివారం ఉంటారా వెనకాతల? ఒక్కడు ఉండడు. వాళ్ళింట్లోనే ఏమీ లేదండి పాపం అంటే వాడితో బంధుత్వం పెట్టుకుని వీడు వాడి ఇంటికి ఎడతాడా? మీ దగ్గర ఏమైనా ఉన్నాయేంటండి, టికెట్కు పోను కూరలు తెచ్చుకుందాం అంటాడు వాడు. అందులో వాడి ఇంటికి ఎవడు వెళ్ళాడు. ఐశ్వర్యం ఉన్నవాడి ఇంటికి ఎడతాడు. అదే తల్లిదండ్రులు వెళ్ళారనుకోండి, ఐశ్వర్యం లేదు కదా నా బిడ్డల్ని తల్లిదండ్రులు విడిచిపెడతారా? వాళ్ళ దగ్గరికే ముందెడతారు, వాళ్ళ గురించే ఎక్కువ ఆలోచిస్తారు. దీనుల గురించి తల్లిదండ్రుల్లా ఆలోచించేవాట ప్రహ్లాదుడు. ఇది పరమేశ్వరుని యొక్క లక్షణం. ఆ పరమేశ్వర ఉపాసన చేసి 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 తద్రూపమును పొందుతున్నాడు. కాబట్టి లక్షణములు వచ్చాయి ఆయనకి. అందుకని ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు.
లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడి అధిప. ఆ గురువులంటే సాక్షాత్ భగవానుడిగా చూసేవాట. సఖుల ఎడ సోదర స్థితి జరుపువాడు, తన స్నేహితుల్ని అన్నదమ్ములుగా చూసేవాట. అంత గొప్ప ప్రహ్లాదుడు సామాన్యమైన వాడు కాదయ్యా. ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన యొక్క గుణములు చెప్పడం ఎవరితరం కాదు అన్నారు. అటువంటి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి ఎలా కనపడ్డాడో తెలుసా అండి? ఏమిటో జడుడు, మందమతి. ఏమిటి తెల్లవారు లేస్తే ఏం చెయ్యాలి? ఆ యక్షుల కాంతలు ఎక్కడున్నారనాలి, యక్షుల్ని ఓడించాలి, వాళ్ళ ఆడవాళ్ళని ఎత్తుకురావాలి, వెళ్ళాలి, వాళ్ళు ఎవరో హోమం చేస్తున్నారనాలి, అగ్నిహోత్రాన్ని ధ్వంసం చేసేయాలి. లేచిన దగ్గర నుంచి శూలాలు, పరిగలు, పట్టిసాలు అవన్నీ పట్టుకుని వాడి మీద యుద్ధం, వీడి మీద యుద్ధం, వాడిని కొట్టడం, వీడిని కొట్టడం, బాగా తినడం, కసరత్తులు చేయడం మానేసి ఇదెక్కడ కొడుకు పుట్టాడండి, నాకు జడుడు వీడు, ఎప్పుడు ఎక్కడో కూర్చుని ఏమిటో కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటాడు, ఉండుండి లేచి నాట్యం చేస్తుంటాడు, ఏమి తినడు, సాత్వికాహారం అంటాడు, భూషయనం అంటాడు. ఏమిటండి నాకు ఇలాంటి కొడుకు పుట్టాడు, వీడికి సరి అయినటువంటి మార్గం వీడికి తెలియట్లేదు, పాపం వీడి బుద్ధి వికసించట్లేదు అన్నాడు. వాడు యద్భావం తద్భవతి, ఎలాంటి వాడికి అలా కనపడుతుంది అని గురువుల్ని పిలిచాడు. శుక్రాచార్యులు వారి బిడ్డలు ఇద్దరు ఉన్నారు, వారే చండు అమర్కుడు అని వాళ్ళిద్దరినీ పిలిచి, పాపం మా పిల్లవాడికి సరిగ్గా అసలు ఆలోచన దృక్పథమే కలగట్లేదండి, నాలాంటి వాడి కడుపున పుట్టవలసిన పిల్లాడా వీడు, వీడిని తీసుకెళ్లి వీడికి తగిన విద్య బోధించండి అన్నాడు. పాపం వాళ్ళు తీసుకెళ్లారు, కూర్చోపెట్టేవారు. వాళ్ళు తర్క విద్య నేర్పారు, తర్కశాస్త్ర ప్రవీణులు చండు అమర్కుడు. నేర్పితే ప్రహ్లాదుడిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ప్రహ్లాదుడికి భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము నారదుడి వల్ల వచ్చింది, కానీ గురువులు చెప్తున్నది తన ఆత్మోద్ధరణకి పనికి రాదని తెలుసు. తెలిసినా ఎప్పగిది వారు చెప్పిన అప్పగిదిన్ చదువు కాని ఇట్టిట్టని ఆక్షేపింపడు, తానన్ని నిరూపించిన మిథ్యలనుచు హేలారతియున్నని. ఆ ప్రహ్లాదుడు ఎంత చిత్రమైన వ్యక్తి అంటే, ఆ గురువులు చెబుతున్నటువంటిది తన ఆత్మోద్ధరణమునకు పనికిరాదని తెలుసున్న విషయమైనప్పటికీ వారు ఎలా చెప్తే అలా చదివేవాడేట తప్ప, ఎందుకండి ఇవన్నీ ఏం పాఠాలండి అని ఎన్నడూ గురువుల మీద తిరగబడేవాడు కాదుట. ఆ గురువులు చెప్పింది చదువుకునేవాడు. అంత గొప్పవాడయ్యా ప్రహ్లాదుడు, అంత వినయ విధేయతలతో ఉండేవాడు. చాలా కాలం వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పేవారు, చెప్పలేదా అంటే పాపం నేర్చుకుంటున్నాడు, వాళ్ళు చెప్పిన పద్యాలు చెప్పేస్తున్నాడు, వాళ్ళు చెప్పిన వ్యాఖ్యానాలు చెప్పేస్తున్నాడు. అబ్బో చాలా బాగా చెప్తున్నాను, చాలా బాగా నేర్చుకుంటున్నాడు పిల్లాడని వాళ్ళు అనుకున్నారు. ఒక రోజున తండ్రి గారికి కోరిక పుట్టింది కొడుకుని చూడాలని. కబురు చేశాడు. ఎంత గొప్పగా మాట్లాడతారంటే, రాక్షసులు తక్కువ మాటలేం మాట్లాడరండి. ఆ ప్రహ్లాదుడు వచ్చాడు. పోనీ ఇంట్లో కూర్చోపెట్టుకుని అదేదో గదిలోకి తీసుకెళ్లి, ఎరా నాన్న బాగా చదువుకుంటున్నావా, నీకు తోచింది ఎరా చెప్పరా అంటే గొడవ వదిలిపోనేమో. తన కొడుకు ప్రతిభ 10 మందికి తెలియాలనుకున్నాడు. అనుకుని సభామంటపంలో కూర్చున్నాడు. కొడుకుని పిలిచాడు. పిలిచి తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు. కూర్చోపెట్టుకుని ఒక గొప్ప మాట చెప్పాడు హిరణ్యకశిపుడు. నాన్న ఉరై ప్రహ్లాద, అనుదిన సంతోషణములు, జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు, తనయుల సంభాషణములు, జనకులకున్ కర్ణ యుగల సద్భూషణ